రోజు మన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కాశ్మక్ అజయ్ గారికి మరియు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మధురం వినయ్ గారికి మనందరినీ ఉపాధ్యాయులుగా చేసుకున్నటువంటి బొంకూరి కల్పన గారికి, మనకు సహాయంగా ఉన్నటువంటి పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కోశాధికారి అంగిరి కుమార్ గారికి, ఈ సదస్సుకు చేసినటువంటి సోదరులకు, కార్మిక కార్యకర్తలకు ధన్యవాదాలు. ఈరోజు విషయం ఏంటంటే, మన జిల్లాలో ఇక్కడ భవనాలు కట్టించేది మనం, పనులు కట్టేది మనం, కానీ భవనాలను తయారు చేసి కట్టడానికి వచ్చే వాళ్ళు వలస కార్మికులు. వలస కార్మికులు మనం తప్పుపడలేము. ఇక స్థానిక కార్మికులకు పని కల్పించిన తర్వాతనే వలస కార్మికులకు పని కల్పించడం చెప్తున్నాం. ఆ వలస కార్మికులు తీసుకెళ్తున్న వారికి మంచి సౌకర్యాలు కల్పించండి అని చెప్తున్నాం, వారికి భద్రత కల్పించడం అని చెప్తున్నాం. కానీ మన జిల్లాలో కార్మిక అధికారులు కావచ్చు, జిల్లా ఉన్నత అధికారులు కావచ్చు, అవినీతి మధ్యలో ఉండి కార్మికులను గాలి వదిలేసిన సందర్భం కనబడుతుంది. రైస్ మిల్లు చూడండి, ఇటుక పెట్టెలు చూడండి, పెద్ద పెద్ద భవన నిర్మాణ కార్మికులు చూడండి, ఎక్కడ చూసినా వలస కార్మికులే ఉన్నారు. వలస కార్మికులు మనం తప్పుపడతలేము. వారు పొట్టు చేతి పట్టుకొని, చిన్న చిన్న పిల్లలు పట్టుకొని ఇక్కడికి వస్తే వారి నిర్బంధం వహించి ఆ నిర్బంధంలో వారి పని వేయించుకుంటున్నారు. మరి అధికారులకు తెలిసా తెలియకరా అనేది తెలంగాణ లేబర్ యూనియన్ ప్రశ్నిస్తుంది. తెలంగాణ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసినాము, అనేక ఉద్యమాలు చేసినాము. మహిళా కార్మికులకు భద్రత కల్పించండి, వారికి సౌకర్యాలు కల్పించండి అని చెప్పినాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.